విజయవాడ కండ్రిక వాంబే కాలనీకి చెందిన 31 ఏళ్ల లక్ష్మి నిండు గర్భిణి. తక్షణమే ఆసుపత్రికి తీసుకువెళ్లాలి. చుట్టూ చూస్తే నడుంలోతు వరద నీరు. అంబులెన్స్ వచ్చే వీలు లేదు. ఇంటి నుంచి కదల్లేని పరిస్థితి. చుట్టుపక్కల వారు ఎవరి కష్టాల్లో వారున్నారు. లక్ష్మితో పాటు కుటుంబ సభ్యులందరిలోనూ ఒకటే ఆందోళన. ఏం చేయాలో, ఎవరిని సంప్రదించాలో తెలియక తల్లడిల్లారు. అప్పుడే ఆపద్బాంధవుడిలా అటొచ్చిన చంద్రబాబు వెంటనే ట్రాక్టర్ పిలిపించి వరద నీటిని దాటించి అక్కడి నుంచి ఆసుపత్రికి తరలించారు. సీఎం చంద్రబాబు వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా వాంబే కాలనీకొచ్చారు. అక్కడ అప్పటికే నిండు గర్భిణి అయిన లక్ష్మి సాయం కోసం ఎదురు చూస్తోంది. పక్కవారిని ఎవరినన్నా సాయం రమ్మందామంటే వారి ఇబ్బందులు వారివి. ఇప్పుడెలా అనే ఆందోళన కుటుంబ సభ్యుల్లో. సరిగ్గా ఆపద్బాంధవుడిలా అటుగా వచ్చారు చంద్రబాబు. అధికారులు అటువైపు ప్రయాణం సురక్షితం కాదని చెబుతున్నా వినకుండా వీధుల్లోని చివరి ఇంటి వరకు జేసీబీపైకి వెళ్లి అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారు. అన్నం కూడా తినకుండా సాయంత్రం వరకు పర్యటన కొనసాగించారు. ఈ క్రమంలోనే లక్ష్మి బంధువులు ఆయన వద్దకు వెళ్లి నిండు గర్భిణీ పడుతున్న అవస్థల్ని వివరించారు. ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు సాయం కోరారు. నిండు గర్భిణీ పడుతున్న ఇబ్బంది తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు తక్షణమే స్పందించి అప్పటికప్పుడు ట్రాక్టర్ను పిలిపించారు. లక్ష్మిని అందులోకెక్కించి తన కార్యాలయ సిబ్బందిని కూడా ఆమెకు తోడుగా పంపి ముంపు ప్రాంతాన్ని దాటించారు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న అంబులెన్స్ లో విజయవాడ పాత ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి కార్యదర్శి అడుసుమల్లి రాజమౌళి దగ్గరుండి ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మి కుటుంబ సభ్యులు సీఎం చంద్రబాబు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఆసుపత్రి రెసిడెంట్ డాక్టర్ శోభ ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అధికారులంతా వరద బాధితుల కష్టాల్ని ఓపిగ్గా వినారని, వారి కుటుంబ సభ్యులే ఆ పరిస్థితిలో ఉంటే ఎలా స్పందిస్తారో అదేవిధంగా ప్రజల కోసం పనిచేసి ఇబ్బందులు తీర్చారని గత 3 రోజులుగా ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్నారు. ఇదే విషయాన్ని ఆయనే స్వయంగా ఆచరిస్తున్నారు. ఆయన చెప్పే మాటలు, చూపిస్తున్న చొరవే నిన్న నిండు గర్భిణీ లక్ష్మికి వరమైంది. అధికారులు, సిబ్బంది కూడా ఆయనలా మానవతా దృక్పథంతో వ్యవహరిస్తే ఎంతమందికి సాయం చేయొచ్చో, మరెంతమంది ప్రాణాలు కాపాడొచ్చో తెలియజెప్పింది.